షాక్ అయ్యారా? అయితే నేను ఒక ఇన్స్టాగ్రామ్లో ఈ బిగ్ బాస్ ఈ ట్రోలింగ్స్ వస్తూ ఉంటే నేను చూశాను అనమాట. ఏంటిది అగ్నిపరీక్ష అని నైట్ ఒక సీజన్ చూసా అది. అయితే దాంట్లో ఒక బీజేపీకి సపోర్ట్ చేసుకుంటా ఒక బత్తాయి గాడు ఉంటాడు, ఎర్రిపుకు వీడియోలు చేస్తూ ఉంటారు లిటరల్గా. దాంట్లో కామెంట్లు పెట్టించుకుంటా జై శ్రీరామ్ అని చెప్పి ఏదైతే ఈడు కూడా హిందూ అయినట్టు. అయితే లైక్ ఈ బిగ్ బాస్ షోకి వెళ్ళిండు అనమాట. దేనికి వెళ్ళిండో నాకు తెలియదు. అసలు నువ్వు దేనికి పోయినావు చెప్పరా? అసలు ఏం ప్రూవ్ చేసుకుందాం అని పోయినావు నాకు అర్థం కాలేదు. ఎవరైనా ఇంప్రెస్ చేస్తారు కదా లైక్ జడ్జెస్, నువ్వు ఏం చేస్తావు, వాట్ ఈస్ వాట్, లైక్ నీ యాక్టివిటీస్ ఏంది, నీ టాలెంట్ ఏందని చెప్పి చేస్తారు కదా. సో ఈయన్ని నువ్వు ఏం చేస్తావు అని అంటే రోస్టింగ్ చేస్తా అని అన్నాడు. అంటే ఈడేదో పనికిరాని వీడియోలు చేస్తారు, ఆ రోస్టింగ్ అనుకుండేమో పాపం. అయితే నేను రోస్టింగ్ చేస్తా అంటే వాళ్ళు అడిగారు కదా జడ్జెస్, మమ్మల్ని నలుగురిని రోస్ట్ చేయమని చెప్పేసి అడిగారు వాళ్ళు. వీళ్ళు అడిగితే తెల్లమొఖం వేసుకొని చూస్తుండు. అంటంగా నాకు డిబేట్ చేయడానికి ఎవరైనా కావాలి, అట్లయితే రోస్ట్ చేస్తాను అన్నాడు. అయితే శ్రీముఖిని లైక్ ఇన్సల్ట్ చేసినట్టు మాట్లాడు. ఇన్సల్ట్ మీన్స్ లైక్ డబల్ మీనింగ్ లాగానే చూస్తారు ఎవడైనా. హార్స్ అని అంటే హార్స్ అని అన్నాడు. హార్స్ అని అంటే ఏంటి, దేనికి రోస్టింగ్కి హార్స్ సంబంధం ఏంటారు? అది కించపరచడం, అది వెకిలి వీడియోలు కాదురా బాబు అని చెప్పేసి అప్పటికే బోర్ కొట్టేసి లిటరల్గా చెప్తున్నాగా ఈయన ఎర్రి పుష్పం చేసేసారు లిటరల్గా. వీడి కదా పెద్ద జనరల్ నాలెడ్జ్ ఉన్నట్టు పెద్ద షో చేస్తూ ఉంటాడు ఆ వీడియోస్లలో. ఈయన్ని ఫాలో అయ్యేటోళ్ళు కొంతమంది ఉంటారు, హౌలాగాళ్ళు, ఆ బత్తాయి గాలి వీళ్ళందరూ. ఎర్రి పుష్పం అంటే ఎర్రి పుష్పం అయి లిటరల్గా పోయేచ్చిండు. అసలు నువ్వు దేనికి పోయినావు నాకు అర్థం కాలేదు. అసలు నువ్వు ఏం ప్రూవ్ చేసుకుందావు అని పోయినావు, లేకపోతే నువ్వు చేసే పనికిరాని వీడియోలు అక్కడ పోయి ఏదో షో చేసి ఏదో అనుకున్నావు. అది ఏంది నాకు అర్థం కాదు. ఎర్రి పుగ్గాళ్ళకి నిలబడి చూస్తూ ఉండు. లిటరల్గా ఈయన్ని మాత్రం ఎర్రి పుష్పం చేసి పంపించారు పాపం.